ఎట్లాగూ ప్రభుత్వం ఉన్నదనేటువంటి విషయం ఎవరు కూడా గుర్తిస్తలేరు. కాబట్టి ఎన్నికల సందర్భంగానైనా కనీసము బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడంతోనైనా ఈ ప్రభుత్వం ఇంకా ఉన్నదని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదా అనేటువంటి అనుమానం కలుగుతాం. అసలు ప్రభుత్వం ఉన్నదే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్న చందంగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి నేటి వరకు ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల ముందు అటెన్షను, డైవర్షను, పొల్యూషన్. అంటే ముఖ్యమంత్రి గారు సాధారణంగా మాట్లాడితే అటెన్షన్ రావడం లేదు కాబట్టి బట్టలు ఉడదీస్తా, పేగులు మెడకేసుకుంటా అని చెప్పి అట్లా ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకోవడం. తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను డైవర్షన్ క్రియేట్ చేయడానికి, దృష్టి మళ్లించడానికి ఇలా కేసులు అవి పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం. కొల్యూజన్ అంటే కొల్యూజన్ అంటే మిగతా పార్టీలతో కలిసిపోయి తన కుర్చీ తాను కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతా ఉంది.